బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్ అయింది. 195 మంది అభ్యర్థులతో మొదటి జాబితా ప్రకటించింది బీజేపీ హైకమాండ్. తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులను ప్రకటించారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్, హైదరాబాద్ నుంచి మాధవిలత, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, చేవెల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్లు ప్రకటించింది బీజేపీ. అలాగే నాగర్ కర్నూలు నుంచి పి భరత్, బీబీ పాటిల్ జహీరాబాద్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ తొలి జాబితాలో 57 మంది ఓబీసీలుంటే ఎస్సీలకు 27, ఎస్టీలకు 18 టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయి. ఫస్ట్ లిస్టులో 34 మంది కేంద్ర మంత్రులకు టికెట్లు ఇచ్చింది బీజేపీ. ఈ జాబితాలో 28 మంది మహిళలున్నారు. యువతకు 47 టికెట్లు దక్కాయి. ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి వారణాసి నుంచి పోటీ చేయనున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా గాంధీనగర్ నుంచి బరిలో ఉన్నారు. కరీంనగర్ श्री बंडी संजय कुमार, निजामाबाद अरविंद धर्मापुरी, जहीराबाद बीबी पाटिल, मलकजगिरी इटेला राजेंदर, सिकंदराबाद श्री जी किशन रेड्डी, हैदराबाद श्रीमती डॉक्टर माधवी लता, चेलवेल्ला कोंडा विश्वेश्वर रेड्डी जी, नागर कुर्नूल शेड्यूल कास्ट आरक्षित पी भारत, भोंगीर बोरा नरसैया गौड़, करीमनगर श्री बंडी संजय कुमार, निजामाबाद अरविंद धर्मापुरी, जहीराबाद बीबी पाटिल, मलकजगिरी इटेला राजेंदर. బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్ అయింది. 195 మంది అభ్యర్థులతో మొదటి జాబితా ప్రకటించింది బీజేపీ హైకమాండ్. తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులను ప్రకటించారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, సంతోష్, బీజేపీ తొలి జాబితాను కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. ఏదైతే తొలి జాబితా కోసం సుదీర్ఘంగా కసరత్తు జరిగింది. వాస్తవానికి మొదట 100 నుంచి 120 స్థానాలు మాత్రమే ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ ఓవరాల్గా 195 స్థానాలను దేశవ్యాప్తంగా, అంటే 16 రాష్ట్రాలు, 2 ఏదైతే కేంద్రపాలిత ప్రాంతాల్లో తమ అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాను ప్రకటించారు. ఈ జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి నుంచి, ఏదైతే గుజరాత్ గాంధీనగర్ నుంచి అమిత్ షా పోటీ చేస్తున్నట్లు లిస్టులో ప్రకటించారు. ఇక దీంట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రస్తావన కనిపించలేదు. కర్ణాటక కూడా లేదు. తమిళనాడుకు సంబంధించి కూడా లిస్టులో ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఎవరైతే సిట్టింగ్ స్థానాలుగా ఉన్నటువంటి 3 కంటిన్యూగా ప్రకటించారు. అంటే కరీంనగర్ నుంచి బండి సంజయ్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, మరోవైపు నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్. సో ఈ 3 కాకుండా ఏదైతే భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, చేవెల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, నాగర్ కర్నూలు నుంచి, అంటే తను 2 రోజుల క్రితమే బీజేపీలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రాములు కొడుకు, వాళ్ళిద్దరూ కలిసి బీజేపీలో చేరారు. సో పి భరత్ కూడా నాగర్ కర్నూలు నుంచి టికెట్ కేటాయించారు. ఇక మరోపక్క నిన్న పార్టీలో చేరినటువంటి జహీరాబాద్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కూడా ఈరోజు బీజేపీ అవకాశం కల్పించింది. జహీరాబాద్ నుంచి అటు బీబీ పాటిల్ కు ఛాన్స్ ఇచ్చారు. మరోపక్క మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ కూడా అవకాశం కల్పించారు. ఇక హైదరాబాద్ నుంచి మాధవి లతకు అవకాశం కల్పించారు. సో ఓవరాల్ గా కూడా చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, అంటే మొత్తం 17 స్థానాలుండగా 9 స్థానాలకు, అంటే ఏ విధంగానైతే దాదాపు సగానికి పైగా సీట్లను అనౌన్స్ చేశామని చెప్పి బీజేపీ స్పష్టం చేస్తుంది. ఇక పెండింగ్ లో, అంటే ఏదైతే తెలంగాణ నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి సీట్లను చూస్తే ఆదిలాబాద్ పెండింగ్ లో ఉంది. వాస్తవానికి ఆదిలాబాద్ లో బీజేపీకి సిట్టింగ్ ఎంపీ ఉన్నారు, సోయం బాబురావు. అయితే ఈ విషయంలో కొంత పార్టీ పునరాలోచన చేస్తుంది. ఆదిలాబాద్ నుంచి ఎవరిని బరిలో పెట్టాలనే అంశంపైన కూడా కొంత పార్టీ ఆలోచిస్తుంది. దాంతోపాటు
మెదక్, పెద్దపల్లి అంటే మెదక్ నుంచి ఎవరిని బరిలో పెట్టాలనేది సుదీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎక్కువగా ఎమ్మెల్యేలు గెలిచినటువంటి మెదక్ జిల్లా నుంచి బీజేపీలో ఎవరిని బరిలో పెడితే కరెక్ట్ అనే దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే రఘునందన్, మరోపక్క పార్టీలో ముఖ్య నేతగా ఉన్నటువంటి అంజిరెడ్డిల పేర్లను కూడా మెదక్ నుంచి పరిశీలనలో ఉన్నారు. ఇక నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, మహబూబాబాద్, వరంగల్, సో ఈ మొత్తం ఏదైతే 8 స్థానాలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. సో ఓవరాల్ గా చూస్తుంటే కూడా దేశవ్యాప్తంగా ఇప్పటికే ప్రచారంలో ముందంజలో ఉన్నారు. అంటే విజయ్ సంకల్ప్ యాత్ర పేరుతో బీజేపీ ముందంజలో ఉంది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు అభ్యర్థులిక ప్రజల్లోకి వెళ్లాలనే విషయాన్ని స్పష్టం చేస్తూ 195 స్థానాలను ఒకేసారి తొలి జాబితాలో ప్రకటించారు. సో ఇక మిగతా స్థానాలను సైతం త్వరగానే ప్రకటిస్తామని చెప్పి బీజేపీ స్పష్టం చేసింది. ఏ విధంగానైతే వికసిత్ భారత్ కావచ్చు, మరికొన్ని బీజేపీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల పేరుతోనే ప్రజల్లోకి వెళ్తామని చెప్పి బీజేపీ చెప్తుంది. దానికి అనుగుణంగానే మరోసారి ప్రకటన చేశారు. అంటే మూడోసారి అధికారంలోకి రావడం, అది మెజార్టీ స్థానాలతో వస్తాము, 370 లోక్సభ స్థానాలను ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి బీజేపీ చెప్తుంది. దాంట్లో భాగంగానే పలువురిని, అంటే ఎవరైతే ఇప్పటికే రాజ్యసభలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మరోపక్క కేంద్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి లిస్టును కూడా కొంత ఫైనల్ చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. వాళ్ళకు సైతం ప్రత్యేకంగా టికెట్లను కేటాయించారు. వాళ్ళకు కేటాయించినటువంటి టికెట్లను కనుక పరిశీలిస్తే ఇప్పటి వరకు ఉన్నటువంటి జాబితాలో, అంటే 195 మంది జాబితాలో ఏ విధంగానైతే యువతకు, అంటే 50 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్లకు 47 మందికి అభ్యర్థులుగా ప్రకటించారు. ఇక ఎస్టీలకు 18 స్థానాలు కేటాయించారు, ఎస్సీలకు 27 స్థానాలు కేటాయించారు, ఓబీసీలకు సైతం 57 స్థానాలను కేటాయించామని చెప్పారు. ఇక మహిళలకు కూడా ప్రత్యేకంగా పెద్దపీట వేశామని చెప్పి స్పష్టం చేశారు. 28 మంది మహిళలకు అవకాశం కల్పించారు. సో ఓవరాల్ గా కూడా బీజేపీ ఒక పక్కా ప్లానింగ్ తో, పక్కా స్ట్రాటజీతోనే తమ తొలి జాబితాను విడుదల చేసిందని చెప్పుకోవచ్చు. సంతోష్. రాజు, అయితే సెకండ్ లిస్ట్ ఎప్పుడు ఉండబోతోంది? ఎస్ సంతోష్, ఓవరాల్ గా చూస్తుంటే కూడా ఇంకా కొన్ని చేరికలు, అంటే ఓవరాల్ గా దేశవ్యాప్తంగా కూడా కొంత గమనిస్తే సౌత్ లో ఇంకా అలయన్స్లకు సంబంధించి కొంత కసరత్తు జరుగుతుంది. తమిళనాడులో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, పంజాబ్లో కావచ్చు, ఈ 3 రాష్ట్రాల్లో ప్రస్తుతం కొంత పొత్తులకు సంబంధించినటువంటి స్పష్టత రావాల్సి ఉంది. సో ఆ పొత్తుల స్పష్టత వచ్చాకే అక్కడి నుంచి అభ్యర్థులను ప్రకటిస్తారు. సో మిగతా ఎక్కడైతే వీక్ గా ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో సైతం రెండో జాబితాను విడుదల చేసేందుకు కొంత కసరత్తు చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చేటటువంటి నేతలు కానీ తమ పార్టీలో ఖచ్చితంగా గెలవగలరు అనేటటువంటి నేతలకే అక్కడ సీట్లు ఇవ్వాలనుకుంటున్నారు. అందుకోసమే రెండో జాబితా పైన కూడా తీవ్రంగా కసరత్తు జరుగుతుంది. మనం చూస్తున్నాము తెలంగాణలో సైతం పెండింగ్ లో పెట్టినటువంటి కొన్ని స్థానాలను పరిశీలిస్తే వరంగల్ కావచ్చు, నల్గొండ కావచ్చు, మరోవైపు మహబూబ్ నగర్ కు సంబంధించి ఇప్పటికే ఇద్దరు పోటీ పడుతున్నారు, డికే అరుణ, జితేందర్ రెడ్డి. సో వాళ్ళ మధ్యలో ఎవరో ఒక్కరికి మాత్రమే ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ విధంగానే ఇతర కాన్స్టిట్యున్సీల్లో కొంత అభ్యర్థులకు సంబంధించి ఇతర పార్టీలతో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి. సో దానికి అనుగుణంగానే రెండో జాబితా పైన కూడా పూర్తిస్థాయి కసరత్తు అయితే జరుగుతూనే ఉంది. ఇతర పార్టీలతో చర్చలు జరుగుతున్నాయి. సో అందులో భాగంగానే రెండో జాబితాను కొంత ఆలస్యంగా, అంటే మరో వారం 10 రోజుల సమయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. లేదంటే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాతే రెండో జాబితాను అనౌన్స్ చేసే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు. బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్ అయింది. 195 మంది అభ్యర్థులతో మొదటి జాబితా ప్రకటించింది బీజేపీ హైకమాండ్. తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులను ప్రకటించారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్, హైదరాబాద్ నుంచి మాధవిలత, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్లు ప్రకటించింది బీజేపీ. అలాగే నాగర్ కర్నూలు నుంచి పి భరత్, బీబీ పాటిల్, జహీరాబాద్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. Up की बार